రక్తహీనత రాకుండా ఉండడం కోసం ఆకుకూరలతో. హలో అండి, అందరికీ నమస్కారం. ఇంటి ముందు ఒక తీగ పాకిస్తే చాలు, మనం టేస్టీ హెల్దీ అయిన రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. అదేనండి బచ్చలి కూర ఆకు. ఈరోజు నేను బచ్చలి కూర ఆకు బజ్జీలు చేస్తున్నాను. మనం ఎక్కువగా తమలపాకు బజ్జీలు చేసుకుంటాం కదా. ఈ కూరలతో మనం ఇలా కర్రీ రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, ఇలా స్నాక్ రూపంలో కానీ తయారు చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాము. పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన ఈ రెసిపీని ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు శనగపిండిలో ఓమా, జీలకర్ర, పావు స్పూను వంట సోడా, ఒక అర స్పూను ఉప్పు, అర స్పూను కారం వేసి కొంచెం నీళ్ళు వేసుకొని కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాను. ఈ బచ్చలాకులు మా ఇంటి ముందున్న తీగకి తెంపుకొచ్చి నీళ్ళలో శుభ్రంగా కడిగి ఇందులో డిప్ చేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అందులో ఆయిల్లో ఈ బచ్చల కూర ఆకుల వేసి ఇలా స్పైసీగా కాల్చాను. మన ఇంట్లో పచ్చిమిర్చి ఉంటే ఏ మిర్చి అయినా పర్వాలేదు, మనం కర్రీ తయారు చేసుకునే మిర్చి ఉంటుంది కదా, ఆ మిర్చితో కూడా వాటిని నీళ్ళతో కడిగి వాటిని మధ్యలో చీల్చి ఈ శనగపిండిలో ఇలా డిప్ చేసి వేసుకోవచ్చు. ఓమా మనకు జీర్ణక్రియ మెరుగుపరుచుతుంది. ఈ శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది. మనం బయట తెచ్చుకునే ఈ రెసిపీస్ కన్నా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని తినడం వల్ల హెల్తీగా ఉంటాము. ఇలా నేను ఈరోజు ఈ 2 రెసిపీస్ తయారు చేశాను. ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు, రైస్తో కూడా తినవచ్చు. హెల్తీగా ఉండండి.